హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా పెద్ద సీక్రెట్ ఒకటి బయటపడింది. అదేమిటి అంటే 2020 జూన్లో జరిగిన గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? అదేనండి, చైనా ఆర్మీ మన లదాఖ్ బార్డర్లో ఉన్న LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి మన ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మన భారత ఆర్మీ వెంటనే చైనా బార్డర్కి దగ్గరలో మన ఇండియన్ ఆర్మీని డిప్లాయ్ చేసింది. అంతేకాదు, చైనా ఏ విధంగా అయితే వాళ్ళ బార్డర్ దగ్గరలో రోడ్స్ని అలానే ఆర్మీ యొక్క స్థావరాలని కన్స్ట్రక్ట్ చేస్తుందో సేమ్ అలాగే మన ఇండియా కూడా మన బార్డర్ దగ్గరలో రోడ్స్ని స్థావరాలన్నింటినీ కూడా డిప్లాయ్ చేస్తుంది. అయితే బార్డర్లో రెండు దేశాల వైపు మిలిటరీ డిప్లాయ్మెంట్ జరిగినప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఖచ్చితంగా రెండు దేశాల మిలిటరీ మధ్య ఒక క్లాస్ అనేది అవుతుంది. అయితే జూన్ 2020 సమయంలో కూడా సేమ్ అదే జరిగింది. అయితే చైనా వాళ్ళు ఈ గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగే ముందు వాళ్ళు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేశారు. వాళ్ళు కావాలనే ప్లానెడ్గా మన ఇండియాతో గొడవ పెట్టుకున్నట్లుగా అనిపించింది. కానీ ఈ విషయాన్ని ఆ టైంలో ఎవరు కూడా అంత గట్టిగా పట్టించుకోలేదు. గాల్వాన్ వ్యాలీలో మన మిలిటరీకి చైనా మిలిటరీకి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇరు దేశాలు కూడా వెపన్స్ అనేవి వాడకూడదు. అందుకే ఇదిగో ఇలాంటి వెపన్స్ని యూజ్ చేసి మన ఆర్మీ చైనీస్ ఆర్మీని తరిమి కొట్టింది. నేను కావాలని మన ఆర్మీని గొప్పగా చెప్పడం లేదు ఇక్కడ, బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన భారత ఆర్మీని ఎదురుగా ఎవరు కూడా ఢీకొనే సత్తా అయితే ఎవరికి లేదు. సేమ్ దానికి ఎగ్జాంపుల్గానే గాల్వాన్ వ్యాలీలో కూడా అదే జరిగింది. మన భారత సైనికులు చైనా సైనికుల్ని తరిమి కొట్టారు. అఫ్ కోర్స్ ఆ ఇన్సిడెంట్లో మన భారతీయ సైనికులు కూడా 20 మంది వీరమరణం పొందారు. అయితే చైనా సైడు ఎంతమంది సైనికులు చనిపోయారో మీకేమైనా తెలుసా? బహుశా మీకు తెలియపోవచ్చు. ఎందుకు అంటే ఆ దేశం ఆ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. ఎందుకు అంటే ఆ చిల్లరగాళ్ళు ఇటువంటి విషయాల్ని బయటికి చెప్పరు. కొన్ని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చైనా ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అప్పుడు తెలిసింది ఏమిటంటే దాదాపు 45 కన్నా ఎక్కువ మంది సైనికులే ఆ యుద్ధంలో చనిపోయారని చెప్పి తెలిసింది. చూసారు కదా, అది మన ఇండియా ఆర్మీ యొక్క పవర్. అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు డిస్కషన్ చేస్తున్నానంటే గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత చైనా ఒక న్యూక్లియర్ టెస్ట్ని చేసింది. ఎస్, ప్రపంచ దేశాలు బ్యాన్ చేసిన న్యూక్లియర్ టెస్ట్ని మళ్ళీ చైనా చేసింది. ఇది కరెక్ట్గా జూన్ 2020 జరిగింది. దానికి కరెక్ట్గా 5 రోజుల ముందు గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జూన్ 15, 2020 రాత్రి సమయంలో కరెక్ట్గా జరిగింది. చైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని చెప్పి ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఈ విషయం మీకు కూడా గుర్తు ఉండే ఉంటుంది. అక్టోబర్ 2025 సమయంలో ట్రంప్ అనేక సార్లు చెప్పాడు ఏంటి అంటే చైనా, పాకిస్తాన్ అండ్ రష్యాలు ఎవరికీ తెలియకుండా న్యూక్లియర్ టెస్ట్లు అనేవి చేస్తున్నాయని, న్యూక్లియర్ వెపన్స్ని మరింత డెవలప్ చేస్తున్నాయని చెప్పి అతను చాలా గట్టిగా చెప్పాడు. కానీ అప్పుడు ఎవరూ కూడా ఇతని మాటల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు స్వయంగా అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీ రివీల్ చేసిన విషయం ఏమిటి అంటే చైనా గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగిన వారం తర్వాత మన ఇండియా బార్డర్కి దగ్గరలో ఉన్న సీజియాంగ్ లక్నోర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసిందని. ఈ ప్రాంతం మొత్తం చూడడానికి కంప్లీట్గా ఎడారిగా ఉంటుంది. అయితే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు అది కూడా అండర్ గ్రౌండ్లో చేసినప్పుడు ఆ ప్రాంతంలో పెద్దగా ఒక ఫైర్ బాల్ లాంటిది ఏర్పడుతుంది. అలాగే భూకంపం కూడా ఏర్పడుతుంది. అలాంటివి జరిగినప్పుడు ఆకాశంలో తిరుగుతున్న అమెరికా యొక్క శాటిలైట్లు ఈ విషయాన్ని పసిగట్టి ఆ ప్రాంతంలో న్యూక్లియర్ టెస్ట్ జరిగిందని చెప్పి కన్ఫర్మ్ చేస్తాయి. కానీ చైనా అలా బయటికి తెలియనివ్వకుండా డీకంప్లింగ్ అనే మెథడ్ను ఉపయోగించి టెస్ట్ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే భూమి పెద్దగా కంపించదు. సాధారణంగా నార్మల్ టెస్టింగ్లో న్యూక్లియర్ బాంబ్ని ఇలా స్ట్రైట్గా పెట్టేస్తారు. ఇది పేలినప్పుడు చుట్టూ ఉన్న రాక్స్ అండ్ ఎర్త్ లేయర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా దాని ఫోర్స్కి వైబ్రేట్ అవుతాయి. కానీ డీకంప్లింగ్ మెథడ్లో ఆల్రెడీ ఒక స్పియర్ స్పేస్లో భూమి లోపల ఒక పెద్ద హోల్ని క్రియేట్ చేసి అందులో పేలుస్తారు. అండ్ ఆ హోల్లో కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని కూడా ఫిల్ చేస్తారు. దీంతో ఆ బాంబు పేలినప్పుడు భూకంపం అనేది క్రియేట్ కాదు. ఇలా ఆకాశంలో పెద్దగా ఫైర్ బాల్ కూడా క్రియేట్ అవ్వదు. అందుకే చైనా డీకప్లింగ్ టెక్నిక్ను ఉపయోగించి ఈ న్యూక్లియర్ టెస్ట్ని చేసింది. అయితే ఇక్కడ చైనా వేసిన ప్లాన్ ఏమిటి అంటే మేము న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల్లో దాన్ని గమనించకూడదు అంటే దానికి ఒక డిస్ట్రాక్షన్ కావాలి. నిజానికి న్యూక్లియర్ టెస్ట్ అంటే ఇవాళ అనుకొని రేపు చేసేది కాదు. దీనికి కొన్ని నెలల పాటు ముందుగానే ప్రిపరేషన్ అనేది చెయ్యాలి. అయితే చైనా అలాంటి ప్రిపరేషన్ చేసి టెస్ట్ దగ్గరలో ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఇండియాతో గొడవ పెట్టుకుందామని అనుకున్నారు. అలా గొడవ పెట్టుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దానిపై ఫోకస్ చేస్తుంది. ఈ న్యూక్లియర్ టెస్ట్ని ఎవరు పట్టించుకోరని చెప్పి వారు అనుకున్నారు. కానీ ఇక్కడ చైనా చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏమిటి అంటే ఇండియా మిలిటరీని తక్కువ అంచనా వేయటం. మన ఇండియా మిలిటరీ బార్డర్లో వీళ్ళకు ఇంత గట్టి పోటీ ఇస్తుందని చెప్పి వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేదు.
ఇండియా బార్డర్లోకి ఎంటర్ అయితే ఇండియా ఎలాగో వీక్ కాబట్టి వారు డైరెక్ట్గా అటాక్ చేయరు. వాళ్ళు కొన్ని వార్నింగ్స్ మాత్రమే ఇస్తారు. కాస్త ఫిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం మళ్ళీ వెనక్కి రావచ్చు. దీంతో వరల్డ్ వైడ్గా ఇండియా చైనా మధ్య గొడవ జరిగిందని చెప్పి హెడ్లైన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేము చేసే న్యూక్లియర్ టెస్ట్ గురించి ఎవరికీ తెలియదని చెప్పి చైనా అనుకుంది. కానీ మన సైనికులు మన బోర్డర్లోకి వచ్చిన చైనా యొక్క ఏ సోల్జర్ను కూడా ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. అయితే ఈ విషయాన్ని వాళ్ళు ప్రాపర్గా అంచనా వేయలేకపోయారు. చైనా చేసిన ఈ మిస్టేక్ కారణంగా 45 కన్నా ఎక్కువ మంది తమ సైనికుల యొక్క ప్రాణాలను కోల్పోయింది. కానీ వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే ఎలాగో ప్లాన్ చేశాం కాబట్టి సైనికులు చనిపోయారు కాబట్టి టెస్ట్ చేయకుండా ఉండడం ఎందుకని చెప్పి వారు న్యూక్లియర్ టెస్ట్ని చేశారు. అయితే ఈ విషయాన్ని అప్పుడే అమెరికా యొక్క శాటిలైట్ సెన్సర్స్ పసిగట్టాయి. అయితే ఎక్కువగా సిస్మిక్ యాక్టివిటీస్ లేకపోవడంతో వారు న్యూక్లియర్ యొక్క బాంబ్ టెస్ట్ అని చెప్పి వారు అనుకోలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రిపోర్ట్లు ఏంటి అంటే అక్కడ ఏర్పడిన సిస్మోసిక్ వేవ్స్ అంటే భూకంప తరంగాలు న్యూక్లియర్ బ్లాస్ట్ వల్ల ఏర్పడినవే అని. సేమ్ ఇలాంటి భూకంపాలే పాకిస్తాన్లో కూడా ఆ మధ్య ఏర్పడ్డాయి. దీంతో పాకిస్తాన్ కూడా ఆ న్యూక్లియర్ టెస్ట్లను చేసిందని చెప్పి అమెరికా కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అది ఏమిటి అంటే చైనా మనల్ని తక్కువ అంచనా వేసిందని, దానికి తగిన మూల్యం కూడా చెల్లించిందని. అయినా చైనా ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే సిటిబిటి కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్రాండ్ టీటీ ప్రకారం ఏ దేశం కూడా న్యూక్లియర్ బాంబులను టెస్ట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ దేశం పైన శాంక్షన్లు వేసే అవకాశం ఉంటుంది. కానీ చైనా ఎవరికీ తెలియకుండా ఈ టెస్ట్ను చేసింది. ఇప్పుడు అమెరికా ఈ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చిందంటే ప్రపంచ దేశాలు న్యూక్లియర్ ఆయుధాన్ని కంటిన్యూస్గా డెవలప్ చేసుకుంటూ పోతున్నాయి. మీరు ఇప్పుడు డేటా ప్రకారం చూస్తే రష్యా దగ్గర 4000 కన్నా ఎక్కువగానే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దగ్గర చూస్తే 3500కు పైగానే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇక చైనా గురించి మాట్లాడితే చైనా అఫీషియల్గా 600 ఉన్నాయని చెప్తుంది. కానీ అమెరికా అంచనా ప్రకారం చైనా దగ్గర 1000కి పైగానే ఉన్నాయి. వాళ్ళు చాలా వేగంగా వారి యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇక మన ఇండియా గురించి మాట్లాడితే మన ఇండియా దగ్గర 180 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడితే వారి దగ్గర 170 వరకు ఉన్నాయి. అయితే దేశాలన్నీ ఇలా వారి యొక్క న్యూక్లియర్ వెపన్స్ పైన ఫోకస్ చేస్తూ వారి యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతే ప్రపంచం నాశనమయ్యే అవకాశాలు కూడా పెరుగుతూ పోతాయి. అందుకే 2010లో ఒబామా ఉన్నప్పుడు రష్యా అమెరికా మధ్య ఒక ట్రీటీ సైన్ అయ్యింది. అదే న్యూ స్టార్ట్ ట్రీటీ, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ. దీని ప్రకారం అమెరికా అండ్ రష్యాలు ఫర్దర్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకూడదు. అండ్ ఇరు దేశాలు తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయో ఒకరికొకరు ఇన్ఫార్మ్ చేసుకోవాలి. అండ్ వాటిని ఎక్కడ దాచారో కూడా ఆ ప్లేస్ని ఒకరికొకరు రివీల్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రష్యా అఫీషియల్స్ అమెరికా యొక్క న్యూక్లియర్ వెపన్స్ని మానిటర్ చేయవచ్చు. అలాగే అమెరికా యొక్క అఫీషియల్స్ రష్యా యొక్క న్యూక్లియర్ వెపన్స్ని మానిటర్ చేయవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఈ రెండు దేశాలే ప్రపంచంలోకెల్లా పాపులర్ కాబట్టి వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకుండా ఉండేలా చేయడం. అయితే ఈ ట్రీటీ ఫిబ్రవరి 5, 2026 అంటే కరెక్ట్గా 7 రోజుల క్రితం ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి అగ్రిమెంట్ అనేది కూడా లేదనమాట. అయితే దీని గురించి చెప్పాలంటే ఇది చాలా డేంజరస్. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది జియోపొలిటికల్ నిపుణులు అమెరికాను ప్రెషర్ చేస్తున్నారు. అది ఏమిటి అంటే మీరు మళ్ళీ ట్రీటీ చేసుకుంటే మంచిది అని. ఎందుకంటే అది ప్రపంచానికి ఒక సేఫ్టీలా ఉంటుంది. కానీ అమెరికా చెప్పింది ఏమిటంటే కానీ ఈసారి ట్రీటీలో చైనాను కూడా ఇంక్లూడ్ చేయాలని. ఎందుకు అంటే చైనా బయటకు చెప్పట్లేదు కానీ వీళ్ళ దగ్గర వేల సంఖ్యలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి చైనా వస్తేనే ఈ ట్రీటీని చేద్దామని చెప్పి అమెరికా చెప్తుంది. మరి చైనా దీనిపై ఎలా రియాక్ట్ అయింది అంటే మాపై అన్నీ కూడా అమెరికా అబద్ధాలు చెప్తుంది, అమెరికా అనవసరంగా మమ్మల్ని ఆరోపిస్తుందని చెప్పి వారు జనరల్గా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా మేము న్యూక్లియర్ టెస్ట్ చేయట్లేదని చెప్పి కన్ఫామ్గా అయితే చైనా చెప్పలేదు. ఈ చైనా బుద్ధి ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు కనుక వాళ్ళు ఏది బయటికి రివీల్ చేయరు. దీనికి ఒక మన సింపుల్ ఎగ్జాంపులే చూడవచ్చు. గ్యాల్వన్ క్రాష్లో వాళ్ళ సొంత సైనికులు చనిపోతే ఎంతమంది చనిపోయారనే విషయాన్ని వాళ్ళ యొక్క సొంత ప్రజలకి చెప్పలేదు. అలాంటిది న్యూక్లియర్ వెపన్స్ గురించి వీళ్ళు నిజం చెప్తారని చెప్పి మీరు ఏమైనా నమ్ముతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ అమెరికా అండ్ ట్రంప్ చెప్పింది 100% నిజం. ఈ ట్రీటీలో చైనాను కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే. చైనా ఎప్పటికైనా ఒక ప్రమాదకరమైన దేశమే. వీళ్ళు ఇప్పుడే తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలని బుల్లి చేస్తున్నారు. అలాంటిది న్యూక్లియర్ వెపన్స్ విషయంలో వీళ్ళని ఎక్స్క్యూజ్గా చేస్తే మరింత వినాశనాన్ని వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలానే వీళ్ళు ఇప్పటి వరకు తెలియకుండా ఇంకెన్ని న్యూక్లియర్ టెస్టులు చేశారో మనకైతే తెలియదు. కాబట్టి మన భారత్ కూడా ఈ చైనా విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. మన ఇండియా ఈ చైనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
మనం కూడా అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ పైన పని చేయాలంటారా, లేదా మన దగ్గర ఉన్న 180 సరిపోతాయా? మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.